హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను కేంద్ర నాయకత్వం రిలీజ్ చేసింది. మొత్తం 195 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే దేశవ్యాప్తంగా అందులో 9 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి లిస్ట్ చదివినిపిస్తాను. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్కి అవకాశం కల్పించారు. నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్కి అవకాశం కల్పించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి అవకాశం కల్పించారు. జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నిన్న ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకి అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించింది. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆయన గతంలో అక్కడ ఎంపీగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ ఆయన టికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత విరంచి హాస్పిటల్స్ చైర్మన్, ఆవిడ టికెట్ దక్కించుకున్నారు. భువనగిరి నుంచి మాజీ ఎంపీ, ఆయన మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు బోర నర్సయ్య గౌడ్, ఆయనకు టికెట్ కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఇక మల్కాజ్గిరి నుంచి అనూహ్యంగా ఈటెల రాజేందర్, అనూహ్యమే కాదు బట్ తీవ్రమైన పోటీ ఉంది. మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి అక్కడ మురళీధర్ రావు పార్టీ సీనియర్ నేత టికెట్ అడిగారు. మరికొంతమంది కూడా టికెట్ తమకే వస్తుంది అంటూ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ కూడా చేసుకున్నారు. సో అక్కడ ఈటెల రాజేందర్కి అవకాశం కల్పించారు. నాగర్ కర్నూలు నుంచి భరత్కి అవకాశం కల్పించారు. సో 9 స్థానాలు పక్కన పెడితే ఇంకా 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. ఈ 8 స్థానాల్లో మెదక్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన టికెట్ను కూడా ఆపారు. మెదక్ నుంచి రఘునందన్ రావు గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఈసారి ఆయన అక్కడ మళ్ళీ పోటీకి సంబంధించి ఏర్పాటు చేసుకుంటున్నారు. సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా పెట్టుకుంటున్నారు, క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. సో రఘునందన్ రావు టికెట్ ఎందుకు ఆపారు అనేది ఆసక్తి కలిగిస్తుంది. దక్షిణ తెలంగాణకు సంబంధించిన మిగతా టికెట్లన్నీ కూడా ఆపారు. అనూహ్యంగా మహబూబ్ నగర్కి సంబంధించిన టికెట్ పైన ఉత్కంఠ కొనసాగుతుంది. మహబూబ్ నగర్ టికెట్కు సంబంధించి డీకే అరుణ అక్కడ పోటీకి సంబంధించి ఆసక్తి చూపిస్తున్నారు. జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ, ఆయన కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. సో ఆయన నిన్న ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. సో తనకు టికెట్ వస్తుందా లేదా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నట్లుగా ఒక ట్వీట్ చేశారు. సో ఆయన టికెట్ రాకపోవచ్చు, డీకే అరుణకి టికెట్ కన్ఫర్మ్ లాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో డీకే అరుణ పార్టీకి సంబంధించిన జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఆమె పేరు లిస్టులో లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. మహబూబ్ నగర్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. అలాగే ఆదిలాబాద్కి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, వాళ్ళకి రాథోడ్ బాబురావు, ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఆదిలాబాద్ టికెట్ ఎందుకు పెండింగ్లో పెట్టారు అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. పెద్దపల్లి ఎంపీ టికెట్కి సంబంధించి పెండింగ్ కనపడుతోంది. సో నల్గొండ ఎంపీ టికెట్కి సంబంధించి పెండింగ్ కనపడుతోంది. సో భువనగిరి కేటాయించేశారు. ఉత్తర తెలంగాణకు సంబంధించిన భువనగిరి కేటాయించారు. వరంగల్కి సంబంధించిన టికెట్లు కూడా పెండింగ్లో పెట్టిన వాతావరణం కనపడుతుంది. సో మొత్తంగా 3 సిట్టింగ్లకు అవకాశం కల్పించారు. కొత్తగా పార్టీలోకి చేరిన బీబీ పాటిల్కి అవకాశం కల్పించారు. అనూహ్యంగా ఓ మహిళ అసదుద్దీన్ ఓవైసీ పైన ఎంఐఎం కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్న హైదరాబాద్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది అర్థమవుతుంది. సో అక్కడ పోటీకి సంబంధించి మాధవీలత గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు, అక్కడ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు, తాను పోటీ చేస్తానని చెప్తున్నారు, హిందుత్వాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఆమెకి అక్కడ అనూహ్యంగా అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఇక సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి, ఆయన ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అక్కడ అవకాశం కల్పించారు. సో కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లాంటి ప్రచారం కూడా జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు లాంటి ప్రచారం జరిగింది. సేమ్ టైం రంజిత్ రెడ్డి సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుంటారు లాంటి ప్రచారం కూడా జరిగింది. బట్ అక్కడ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డికే భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. సో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 9 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాల్లో ప్రధానంగా మెదక్, మహబూబ్ నగర్కి సంబంధించిన లిస్టు పైన ఆసక్తి నెలకొంది. ఈ లిస్టు పైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. బీబీ పాటిల్కి సంబంధించిన అంశం పైన బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిచ్చు పెట్టారు అంటూ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఆయనకు టికెట్ కేటాయించొద్దు అంటూ ఆయన నిన్న భారతీయ జనతా పార్టీలో చేరితే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొంతమంది నాయకులు వచ్చి ఆందోళన చేయడం, ఆయన పార్టీలోకి తీసుకోవద్దు అంటూ కోరడం, ఆయన 10 ఏళ్లలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు, సో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారు, సో అటువంటి వ్యక్తిని ఎలా తీసుకొచ్చి టికెట్ ఇస్తారు అంటూ ఈరోజు పార్టీ కార్యాలయంలో కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన చేయడం కూడా చూసాం. సో మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఈటెల రాజేందర్కు టికెట్ కేటాయించినప్పటికీ అక్కడ కూడా కొంత అసంతృప్తి బయటికి రావడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు టికెట్ ఆశించారు, మురళీధర్ రావు టికెట్ ఆశించారు. సో ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కంటే ముందుగా 9 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించింది.